శ్రీశైల ఖండం స్కంద పురాణం ప్రకారం భ్రమరాంబాదేవి పార్వతీదేవి దివ్య మూల రూపం. ఒకప్పుడు వరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడు. అతడు ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు. గాయత్రీదేవి అటువంటి కోరికలను తాను తీర్చలేనని, బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది. ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమః అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని ప్రార్థనలు అన్ని లోకాలను చేరాయి. కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు. అరుణాసురుడు కోరిక చాలా తీవ్రమైన కోరిక అని, దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమయ్యి అతని కోరిక ఏమిటని అడుగుతాడు. అతడు కోరిన కోరిక అమరత్వం గురించి విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకు విరుద్ధమని కోరతాడు. అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తర్వాత 2 కాళ్ళు లేదా 4 కాళ్ళ